ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ అంకుల్. గౌతమ్ రా కూర్చో. హాయ్ అంకుల్. హాయ్, కూర్చో. సుమా, గౌతమ్కి కూడా కాఫీ తీసుకురా. అలాగే. నో థ్యాంక్స్ ఆంటీ. నైట్ అలా జరిగిన దానికి చాలా అప్సెట్ అయ్యాను. అసలు బర్త్డే పార్టీ చేసుకోకుండా ఉండాల్సింది అనిపించింది. అలాంటిదేం లేదు గౌతమ్. దేవుడి దయ వల్ల రూపకేం కాలేదు, అది చాలు. అవును అంకుల్. ఇప్పుడు రూప ఎలా ఉంది? ఫైన్ గౌతమ్. పింకీ, అక్కని పిలు. అలాగే పెద్దనాన్న. అదిగో అక్కొస్తుంది. రాజు ప్రాణాలకు తెగించి రూపను కాపాడాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో తెలుసుకోవాలి. సారీ రూప, నా బర్త్డే ఫంక్షన్కి నువ్వు వస్తే నా లైఫ్లో బెస్ట్ బర్త్డే పార్టీగా మిగిలిపోతుంది అనుకున్నాను. స్వీటెస్ట్ మెమొరీలా దాచుకుందాం అనుకున్నాను. కానీ బ్యాడ్ మెమొరీలా మిగిలిపోయింది. నా లైఫ్లోనే వర్స్ట్ బర్త్డేగా మిగిలిపోయింది. నీకేమైనా తీసుకురానా రూపా? ఇప్పుడేమొద్దు పిన్ని. నైట్ నుండి సరిగా ఏమీ తెలియదు. జ్యూస్ పంపిస్తాను, తాగమ్మా. పింకీ, జ్యూస్ అలాగే తీసుకుంటా. అమ్మా. ఆంటీ, అందులో ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసి ఇవ్వండి. తీసుకురా పింకీ. ఇంకేంటి గౌతమ్ విశేషాలు? నైట్ మమ్మీ డాడీ కాల్ చేశారు అంకుల్. రూపతో మాట్లాడించమన్నారు. కానీ నైట్ అలా జరిగింది కదా, బాగా డిస్టర్బ్ అయ్యాను, మాట్లాడించలేకపోయాను. అందుకే రూప ఎలా ఉందో ఏంటో అని చూడ్డానికి వచ్చాను అంకుల్. ఓకే గౌతమ్. ఇంకొక మాట, షార్ట్ సర్క్యూట్ జరిగిందని నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు. ఎలా జరిగిందో ఒకసారి మనం ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ చేస్తే అది ప్రీ ప్లాన్డ్ అని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. నేను చేస్తాను అంకుల్. అంకుల్, ఇంకో మాట, రూప చాలా నీరసంగా ఉంది. మీకేం అభ్యంతరం లేకపోతే తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను అంకుల్. నైట్ అలా జరిగిన దానికి రూప షాక్లో ఉండుంటుంది. అలా బయటకు తీసుకెళ్తే మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అవుతుంది. నాకేం కాలేదు గౌతమ్. నాకు బయటికి వచ్చే మూడ్ కూడా లేదు. అయ్యో, ఆ చేతికి ఆ దెబ్బేంటి? అదేం లేదు గౌతమ్. నైట్ ఒక్కసారిగా మంటలు రావడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు తగిలినట్టుంది, తగ్గిపోతుందిలే. అలా మాట్లాడకు రూపా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అంకుల్, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలింది. ఇంతలా గాయమైతే నాకు కూడా చెప్పలేదేంటి రూపా? అసలు ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు. చంద్ర, అన్నయ్య. రూపని హాస్పిటల్కి తీసుకువెళ్ళు. అలాగే అన్నయ్య. అంకుల్, నేను తీసుకెళ్తాను. సరే గౌతమ్, జాగ్రత్త. రూపా, రా వెళ్దాం. వెళ్ళమ్మా. బాయ్ అంకుల్. చంద్ర, అన్నయ్య. ఈ రాజేంటి ఇంకా రాలేదు? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమను. సరే అన్నయ్య. కూర్చోమ్మా. ఈ అమ్మాయికి విషయం చెప్పేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. అలాగని టెస్ట్ చేస్తే ఈ అమ్మాయి గొడవ చేసినా నాకే ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలి? ఏమంటావు చెప్పొదినే. ఒరే నాయనా, ఇప్పుడు అంత నీ చేతుల్లోనే ఉంది. వదిన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా
బాలమ్మని వదిన పడే బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వు కూడా అర్థం చేసుకుంటే వదిన కనీసం ప్రాణాలతో ఇంటికొత్తది. ఆడి మనసులో అమ్మాయి గురిని పెట్టుకుని రేణుకు నెట్టేసేసుకుంటాడు ముత్యాలు. పైనింట్లో ఉన్న బాలమ్మని బాధ అర్థం చేసుకున్నావు గాని నీ కడుపులో పుట్టి నువ్వున్న గడపలోనే ఉన్న నీ బిడ్డ బాధ మాత్రం అర్థం చేసుకోలేకపోయావు. అమ్మాయి గారి ఇంట్లో నా కోసం ఎదురు చూస్తుంటారు. వీళ్ళేమో ఇక్కడ పెళ్లి చేసుకోమంటున్నారు. అమ్మాయి గారికి ఒక్క మాట కూడా చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి గారు ఎంత బాధపడతారో ఏమైపోతారో అని నాకు భయంగా ఉంది. నా మనసులో కూడా అమ్మాయి గారే ఉన్నారు. నేను రేణుకని పెళ్లి చేసుకోలేను. ఇప్పుడేం చేయాలి? రండమ్మా, కూర్చోండి. ఏం చేస్తున్నారు డాక్టర్? నాకు జస్ట్ ఇక్కడ మాత్రమే కాలింది. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదమ్మా, పడుకో చెప్తా. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రాబ్లం చేసేలా ఉంది. మీరేం వర్రీ కాకండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. సరే సార్, వెళ్తాను. వెళ్ళండి. ఏం ఆలోచిస్తున్నారు వదినే? చెల్లెమ్మ, ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు రెస్ట్ తీసుకుని ఇంటికి వచ్చాక ముహూర్తాలు పెట్టుకుని అందరిని పిలిచి చేసుకుందాం. ఇప్పుడు పంచభూతాల సాక్షిగా జరగాల్సిన పెళ్లి ఇలాగ పేషెంట్ల మధ్య చేసుకుంటే ఏడు బాగుంటది. పచ్చని పందిట్లో చేసుకోవాల్సిన పెళ్లి ఇలాగ పచ్చని గొడ్డల మధ్య చేసుకుంటే ఏడు బాగుంటది. అన్నా, నాకు కూడా నా బిడ్డ లగ్గం గొప్పగా చెయ్యాలనున్నది. అంతవరకు నా ప్రాణాలు నిలబడేటట్లు లేవు. అమ్మా, అది కాదు. ఆగవయ్యా, ప్రాణాలు పోతుంటే పంచాయతీ అవసరమా? ఒరే నాయన, రేణుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పరా. చెప్పరా నాయనా. నాకు కొంచెం టైం కావాలమ్మా. త్వరగా చెప్పురా నాయనా. నువ్వు సరే అంటే మంగళసూత్రం అయినా ఇక్కడికి తెప్పిద్దాం. వద్దు వదినే, మంగళసూత్రం కూడా ఈడనే ఉన్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.